హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 2 years బేబీ గర్ల్కి పెప్లమ్ టాప్ అనేది న్యూ మోడల్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చని ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం షోల్డర్ వచ్చేసి నేను 4 inches తీసుకున్నాను. అలాగే ఆర్మ్ డౌన్ కూడా నేను 4 inches తీసుకున్నాను. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 1.5 inches తీసుకుంటున్నాను. అండ్ మిగతాదంతా షోల్డర్ తీసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసి నేను 3 inches తీసుకుంటున్నాను. బ్యాక్ వచ్చేసి ఒక 1/2 inch డౌన్ చేసి 3.5 inches అనేది నేను నెక్ డీప్ తీసుకుంటున్నాను. యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి నేను 8 inches తీసుకుంటున్నాను. అండ్ 1/2 inch ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. అండ్ చెస్ట్ వచ్చేసి 5.5 inches తీసుకుంటున్నాను. అండ్ వేస్ట్ వచ్చేసి 5 inches తీసుకుంటున్నాను. అండ్ 2 inches 1.5 inch ఆర్ 2 inches అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. అండ్ రౌండ్ తిరిగే దగ్గర 1/2 inch మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా కర్వ్ అనేది డ్రా చేయాలి, ఆర్మ్ కర్వ్. సో అలా అయితే మార్క్ చేసుకున్నా అలా అయితే కట్ చేసుకుంటున్నాను. సో బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ అనేది మనం సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ నెక్ అనేది ఫ్రంట్ నెక్ కన్నా నేను బ్యాక్ నెక్ ఒక 1/2 inch డౌన్ చేస్తున్నాను. నెక్ డీప్ అనేది 3.5 తీసుకుంటున్నాను. సో హ్యాండ్స్ కోసం నేను ఏంటంటే ఫ్యాబ్రిక్ని 4 foldings ఫోల్డ్ చేశాను. అండ్ 1/2 inch కిందన పైన 1/2 inch అనేది ఖర్చుల కోసం తీసుకొని మిడిల్లో నేను 3 inches అనేది హ్యాండ్ లెంత్ తీసుకుంటున్నాను. అండ్ బుట్ట హ్యాండ్స్ కోసం ఫోల్డెడ్ సైడ్ నుంచి 6 inches అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను. అండ్ పైనుంచి 1 inch అనేది మార్క్ చేసుకొని అక్కడ హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను. అండ్ అలాగే 2 inches అనేది వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకొని దానికి షేప్ అనేది మనం డ్రా చేయాలి. అక్కడ బుట్ట అనేది మనకు వస్తుంది. అండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 3.5 inches మార్క్ చేస్తున్నాను. అండ్ 2 inches ఖర్చుల కోసం మార్క్ చేస్తున్నాను. సో ఎలా అయితే మార్క్ చేసుకున్నా అలా అయితే కట్ చేస్తున్నాను. సో దీనికి మళ్ళీ కిందన అనేది పట్టీ అనేది వస్తుందండి. దానికోసం కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది హ్యాండ్ బుట్ట వచ్చేసి 2 inches అండ్ 3 inches అండ్ కిందన పట్టీ వచ్చేసి నేను 2 inches తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే న్యూ మోడల్ పెప్లమ్ టాప్ అనేది డిజైన్ చేయడం కోసం ఫ్యాబ్రిక్ని 4 foldings మార్క్ చేస్తున్నాను. పైనుంచి 1/2 inch ఖర్చుల కోసం లీవ్ చేస్తున్నాను. అండ్ 7 inch లెంత్ తీసుకొని అండ్ 1/2 inch ఖర్చు కోసం తీసుకుంటున్నాను. అండ్ 7.5 inch అనేది లెంత్ తీసుకుంటున్నాను నేను. సో ఫోల్డెడ్ సైడ్ నుంచి మనం ఏంటంటే యోక్ పార్ట్ కట్ చేసుకున్నాను కదా, అదేంటంటే విడ్త్ ఎంత ఉందో అనేది చూసుకొని మార్క్ చేసుకోవాలి. సో పైనుంచి ఒక 1/2 inch అనేది డౌన్ చేసుకొని కర్వ్ స్కేల్ యూజ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా షేప్ అనేది మనం డ్రా చేయాలి. సో ఇలా అయితే మార్క్ చేసుకున్నాం కదా. సో దీన్ని ఏంటంటే మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా అయితే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఇలా అనేది డిజైన్ అనేది యోక్ పార్ట్ పెప్లమ్ టాప్ అనేది మనకి ఇలాగా అటాచ్మెంట్తో వస్తుందండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని దానిపైన యోక్ పార్ట్ ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నాను నెక్ అంతా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని మళ్ళీ టర్న్ చేసుకొని ఓవరాల్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో ఇలాగే మనం బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ యోక్ పార్ట్స్ అనేది రెడీ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు రైట్ సైడ్ అనేది ప్లేస్ చేసుకొని ఇలా షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. 2 shoulders అనేవి. ఇప్పుడు షోల్డర్స్ అనేది అటాచ్ చేయడం అయిపోయిన తర్వాత కిందన యోక్ పార్ట్కి నేను పైపింగ్ అనేది ఎల్లో కలర్ క్లాత్ యూజ్ చేసి పైపింగ్ అనేది ఇస్తున్నాను. అది కూడా ఎలాగ మనం పైపింగ్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తున్నట్టు మనం అలా అయితే క్లాత్ అదే తీసుకోవాలి. సో ఇలా అయితే నాకు ఎక్స్ట్రా క్లాత్ ఉందని నేను లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను.
సో ఇప్పుడు ఏంటంటే ఒక 3/4 ఇంచ్ అనేది విడ్త్ ఉన్న క్లాత్ అనేది తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో అనేది మనం పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా మనం ఇలాగే స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఆల్రెడీ స్టిచ్ చేశానండి. స్టిచ్ చేసిన తర్వాత 6 ఇంచెస్ మనం బుట్ట కోసం పెట్టాం కదా, అది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బుట్ట అనేది మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. పైన స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత కిందను కూడా మనం స్టిచ్ చేసుకోవాలి బుట్ట అనేది. ఇలాగే 2 హ్యాండ్స్కి మనం ఏంటంటే రెడీ చేసుకోవాలి. సో ఇలాగ అయిపోయిన తర్వాత సో ఇలా కిందన పైన కూడా మనం బుట్ట అనేది పెట్టుకుంటూ రావాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు దీనికి ఏంటంటే కిందన పట్టీ కూడా నేను చెప్పాను కదండి 2 ఇంచెస్ విడ్తున్న పట్టీ తీసుకున్నానని, అది మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. దాన్ని కూడా స్టిచ్ చేసుకుని ఎడ్జెస్ అనేవి ఫోల్డ్ చేసుకొని లోపలికి స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ అనేవి 2 హ్యాండ్స్ కూడా మనం ఇలా అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం కింద పెప్లం టాప్కి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దానికి కూడా నేను పైపింగ్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా చేస్తున్నానండి. మనం అలాగే 4 పీసెస్ వస్తాయి, 4 పీసెస్ కూడా మనం పైపింగ్ అనేది ఇలాగే చేసుకోవాలి.